పురాణ కథ. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమయ్యారు. బయట ఎవరూ లోపలికి రాకూడదని, రక్షణ కోసం తాను స్నానంలో ఉపయోగించిన తురుము, పసుపు, చందనం మిశ్రమంతో ఒక బాలుడిని తయారుచేసి అతనిలో ప్రాణం పోశారు. ఆ బాలుడే గణేశుడు. పార్వతీదేవి అతనికి చెప్పింది, నేను స్నానం చేస్తున్నంతవరకు ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దు. శివుడు గుహానికి ప్రవేశించడానికి వచ్చినప్పుడు శివుడు ఆ ఇంటికి వచ్చి లోపలికి వెళ్లాలని భావించాడు. కాని పార్వతీ ఆజ్ఞతో ఉన్న బాలుడు, గణేశుడు, ఆయనను అడ్డగించాడు. శివుడు ఎవరో తెలియక అతనికి అడ్డుగా నిలవడం చూసి కోపగించి తన త్రిశూలంతో బాలుడి తలను వేరుచేశాడు. పార్వతీదేవి కోపం, శోకం. ఇది చూసి పార్వతీదేవి తీవ్రంగా కోపంగా మారి శివుడిని మందలించారు. అతడు నా కుమారుడు. వెంటనే తిరిగి ప్రాణం పోయాలి అని కోరారు. ఏనుగు తలతో పునర్జన్మ. అప్పుడు శివుడు, విష్ణుడు, బ్రహ్మదేవులు ఉత్తరం వైపు మొదట కనిపించే ప్రాణి తలను తెచ్చి అమర్చాలని నిర్ణయించారు. మొదటగా కనిపించింది ఏనుగు. దాని తలను తెచ్చి బాలుడికి అమర్చి శివుడు అతనికి ప్రాణం పోశాడు. గణనాథుడిగా వరాలు. శివుడు అతనికి వరంగా ఇచ్చాడు, నీని మొదట పూజిస్తేనే ఏ పని విజయవంతమవుతుంది. నీవు గణాధిపతి, గణేశుడవు అని. ఇలా పార్వతీదేవి సృష్టించిన బాలుడు ఏనుగు తలతో పునర్జన్మ పొంది వినాయకుడు, గణేశుడు అయ్యాడు. ఇంకా కావాలంటే చెప్తాను. ఉదాహరణకు స్కంద పురాణంలో వచ్చే మరో రూపం గణేశుడి తమ్ముడు కార్తికేయుడు గురించి. గణేశ చతుర్థి కథ మరియు ప్రాముఖ్యం. ఏది కావాలో చెప్పండి.